కొత్తగా ప్రారంభోత్సవం కార్యక్రమానికి నోచుకున్నటువంటి గరడా యూట్యూబ్ ఛానల్ వారికి నా తరపున మరియు మా అన్నగారి తరపున కృష్ణగిరి నియోజకవర్గపు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా గరడా ఛానల్ ద్వారా ఆంగ్ల నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకొని ఈ గరడా ఛానల్ అనేది నేను చెందిన కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకుడు పెద్దలు అప్పట్లో ఫ్యూరీ పేపర్ వచ్చేది, దాని యొక్క సంపాదకుడు రామచంద్రన్ గారి యొక్క కుమారుని చెప్పి వినబడ్డాను. కాబట్టి ఈ ఛానల్ ఒక రకంగా మా ఛానల్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఈ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానలే కాకుండా పెద్ద ఎత్తుగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగు తల్లి. ఓసూరు తాలూకాని ఇంప్రూవ్ చేసేకి మీ సహకారం చేయాలని చెప్పి ఆల్ బెస్ట్ విషెస్ ఫర్ ది న్యూ లాంచింగ్ ఆఫ్ గరుడ. ஓசூர் மாநகரில் ராஜகணபதி நகரில் ஒவ்வொரு ஆண்டும் மிக சிறப்பான முறையிலே 67வது ஆண்டாக கடலைக்காய் திருவிழா மிக சிறப்பான முறையிலே ஸ்ரீ வரசித்தி ஆஞ்சநேயர் திருக்கோயிலில் நடைபெற்று கொண்டிருக்கிறது. இந்த விழாவிலே உடைய நோக்கம் விவசாயம் பெருகவும் விவசாயிகளுடைய நலன் பாதுகாக்கவும் தான் இந்த விழா ஒவ்வொரு ஆண்டும் தொடர்ந்து நடைபெற்று கொண்டிருக்கிறது. இந்த விழாவிலே விவசாயிகள் விளைவிக்கின்ற இந்த ஓசூர் பகுதியிலே நிலக்கடலை அதிக அளவில் விவசாயம் செய்யப்படுவதால் அந்த நிலக்கடலையை இறைவனுக்கு படைத்து அவருடைய வேண்டுதலையும் கோரிக்கைகளையும் முன்வைத்து வழிபாடுவது வழக்கம். அப்படி வருகின்ற பக்தர்கள் மற்றும் விவசாயிகள் அனைவரும் அவருடைய கோரிக்கைகள் இங்கே நிறைவேற்றப்படுகின்ற ஐதீகம். எனவே இந்த நைவேத்தியமாக கொடுக்கப்படுகின்ற இந்த நிலக்கடலை பிரசாதமாக ஒவ்வொருவரும் வீட்டுக்கு எடுத்து சென்று வழிபாட்டு தளத்திலிருந்து வருகின்ற பிரசாதமாக உட்கொள்வதன் மூலமாகவும் அதை கொண்டு சேர்ப்பதன் மூலமாகவும் அவருடைய கோரிக்கைகள் நிறைவேறுகிறது என்பது தொடர்ந்து கடைபெற்று வருகின்ற ஐதீகம். రాజగణపతి నగర్ లోపల వరసిద్ధి వినాయక ఆంజనేయ టెంపుల్ లోపల ఇది 67 ఏళ్ళుగా కళ్ళేకాయ చేస్తూ ఉన్నాము. దీన్ని అందరూ వచ్చి భక్తాదులు నెరవేర్చి ప్రసాద వినియోగము శనక్కాయ దేవునికి ప్రసాదం చేసి పోవాలని కోరుకుంటున్నాము. అట్లే 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి నడుస్తుంది. భక్తాదులందరూ వచ్చి దేవుడి వైకుంఠ దర్శనం చేసుకొని 7 వాకండ్లు చూసి పోవాలని కోరుతున్నాం.